పరుగు పందెంలో మనము బహుమానం సంపాదించేది పరుగు పెట్టినందుకు కాదు, పరుగును పూర్తి చేసినందుకు. ఒప్పుకుంటారా లేదా? We win the prize not for running the race but for finishing the race. కాబట్టి సేవలో జాయిన్ అయినందుకు కాదు మనకు ప్రతిఫలం, సేవ చేస్తున్నందుకు కాదు మన ప్రతిఫలం, చేస్తున్న సేవను నమ్మకంగా కడముట్టించినప్పుడే మనకు ప్రతిఫలం దొరుకుతుంది. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ఏమిటో తెలుసా? కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, మరి ఏమైనా తుది శ్వాస వరకు నేను ఈ సేవలో కొనసాగుతానో అనేటటువంటి ఖచ్చితమైన నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఉన్నారా ఈరోజు ఎవరైనా? భారతదేశంలో 150 కోట్ల మంది ఉంటే 150 కోట్ల మందికి లేని భాగ్యం, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుణ్ణి సేవించడానికి ఆ దేవుడు నన్ను ఎన్నుకోవడం, ఇది మహా గొప్ప భాగ్యం. నమ్ముతున్నారా? సో ఈ భాగ్యాన్ని కొంతకాలమే కలిగి ఉంటారా, లేక చివరి వరకు కలిగి ఉంటారా?